హలో ఎవ్రీవన్. రీసెంట్ గా రాజమౌళి గారు అనౌన్స్ చేసిన బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే ఒక యానిమేషన్ సిరీస్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఈ యానిమేషన్ అయితే ప్రీవియస్ వాటికంటే చాలా బాగుంది. హనుమాన్ సిరీస్ టైప్ ఉంది యానిమేషన్. ఒక చిన్న ట్రైలర్ కట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ మే 17th డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ అవబోతుంది. లీడర్ రానా దగ్గుబాటి డెబ్యూటెంట్ మూవీ ఫైనెస్ట్ పొలిటికల్ డ్రామా లీడర్ మూవీ మే 9th రీ రిలీజ్ కి ప్లాన్ చేశారు. అండ్ ఏపీలో ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. పర్ఫెక్ట్ టైంలో రీ రిలీజ్ చేస్తున్నారు. అండ్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. పర్ఫెక్ట్ టైం కదా రీ రిలీజ్కి ఈ మూవీ. అండ్ ఇండియన్ 2 ఈ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, జూన్ 2024 రిలీజ్ అవబోతుందని. బట్ ఈ మూవీ జూలైకి పోస్ట్ పోన్ అయింది. లాస్ట్ మినిట్ షూటింగ్ డిలేస్ వల్ల అండ్ మిగతా వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడానికి టైం తీసుకుంటున్నారు. అండ్ ఇది ప్రభాస్ కల్కి మూవీకి అయితే చాలా అడ్వాంటేజ్ లాగే ఉంది. అండ్ యాష్ అప్కమింగ్ మూవీ టాక్సిక్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ మూవీలో యాష్కి సిస్టర్ రోల్లో నయనతారని తీసుకున్నట్లుగా న్యూస్ అయితే వచ్చింది. స్టోరీ అయితే నెరేట్ చేశారంట, బట్ ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. అండ్ గేమ్ చేంజర్ ఈ మూవీ న్యూ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయింది. అక్కడ ప్రీ క్లైమాక్స్ షూట్ అంత కంప్లీట్ చేశారు. అండ్ షూటింగ్లో సునీల్, కియార్ అద్వానీ, రామ్ చరణ్ అని ఇంకొందరు జాయిన్ అయ్యారు. ఆ పోర్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. అండ్ క్లైమాక్స్ షూటింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ మేకర్స్ ఒక ఫెస్టివల్కి రిలీజ్ ప్లాన్ చేద్దాం అని అయితే చూస్తున్నారు. మోస్ట్లీ దివాళీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ RC16 బుచ్చిబాబు సానా గారు డైరెక్ట్ చేస్తున్న RC16లో ఏఆర్ రెహమాన్ గారు ఆల్రెడీ 2 songs అయితే కంప్లీట్ చేశారు. షూటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వకముందే 2 songs కంప్లీట్ చేశారు. సాలిడ్గా అవుట్పుట్ని తీసుకురావడానికి అయితే బుచ్చిబాబు సానా గారు గట్టిగానే ట్రై చేస్తున్నారు. అండ్ సలార్ పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ అవబోతుంది ఈ మే మంత్లో. షూటింగ్ అయితే ప్లాన్ చేశారు రామోజీ ఫిల్మ్ సిటీలో. అండ్ కల్కి ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. చూడాలి ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేస్తాడో. అండ్ హరిహర వీరమల్లు పార్ట్ 1 టీజర్ని రిలీజ్ చేశారు, స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ అని. రీసెంట్గా అప్డేట్స్ ఏం లేకపోయేసరికి అసలు మూవీ వస్తుందా లేదా అని చాలా డౌట్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. బట్ అప్డేట్స్ లేకుండా టీజర్ వచ్చేసరికి టీజర్లో చూపించిన షార్ట్స్కి ఎంత షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేశారా అనిపించింది. ఈ మూవీకి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారని మనకు అందరికీ తెలుసు. బట్ ఇప్పటి నుంచి క్రిష్ గారి సూపర్వైజన్లో రీసెంట్ టైమ్స్లో కిరణ్ అబ్బవరం, రూల్స్ రంజన్ అండ్ గోపీచంద్ ఆక్సిజన్ మూవీస్ని తీసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ ఇయర్ డిసెంబర్కి రిలీజ్ అని టీజర్లో మెన్షన్ చేశారు, చూడాలి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్, విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ రాజావారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్ట్ చేయబోతున్నారు అండర్ శ్రీ వెంకటేశ్వర సినీ ప్రొడక్షన్స్. రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందంట మూవీ. వర్కౌట్ అయ్యేదట్ట ఉంది ఈ మూవీ. దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో పొలిమేర 2 మూవీలో యాక్ట్ చేసిన డాక్టర్ కామాక్షి భాస్కర్లా గారికి బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీ అవార్డు వచ్చింది. వర్తీ కదా. అండ్ SSMB 29 రాజమౌళి గారు డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ. రీసెంట్గా ఈ మూవీ ప్రొడ్యూసర్ KL నారాయణ గారు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు అని కన్ఫర్మ్ చేశారు. అండ్ డబుల్ స్మార్ట్ మూవీ న్యూ షెడ్యూల్ ముంబైలో స్టార్ట్ చేశారు. అండ్ మేబీ ఈ మంత్ 15th రామ్ పోత్నాని బర్త్డే సందర్భంగా అప్డేట్ అయితే ఉండొచ్చు. అండ్ మంజుమేల్ బాయ్స్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మాత్రం చూసేయండి, సూపర్ ఉంటుంది మూవీ. అండ్ PVCU ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి కాస్టింగ్ అయితే కాల్ వచ్చింది. ఎనీ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ థియేటర్స్లో మంచిగా రన్ అవుతున్నాయి. ప్రసన్న వదన మూవీ ఒక సీటెడ్జ్ థ్రిల్లర్ అని కాకుండా ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుని వెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ రివ్యూ మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఆ ఒకటి అడుక్కు మంచిగా రన్ అవుతుంది మూవీ. అండ్ బాక్ మూవీ ఓకేష్గా ఉంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.